దేవుని సన్నిధిలో ఒక దినమంతా గడపడం, ఆదివారం ప్రభు దినము నాడు ఆయన సన్నిధిలో కనిపించడం ఆశీర్వాదం. కానీ సైతాను ఒప్పుకోడు, ఆటంకాలు తీసుకొస్తాడు, ప్రయాణాలు తీసుకొస్తాడు. ఆ రోజే పెళ్ళిళ్ళు కూడా ఆ రోజే పెడతాడు, ముహూర్తం కూడా. ఈరోజు మనలో ఎంతమంది అండి దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేసి, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసి ఇంటి పనులు పెట్టుకునేవాళ్ళు, ప్రయాణపు పనులు పెట్టుకునేవాళ్ళు, పేరంటాళ్ళు పెట్టుకునేవాళ్ళు, పెళ్ళిళ్ళు పెట్టుకునేవాళ్ళు, వాటి కోసం పరుగుళ్ళు తీసేవాళ్ళు మన మధ్య లేరంటారా? ఖచ్చితంగా ఉన్నారు. అని వినో, నువ్వు అసలు సిసలైన ఆత్మీయుడు అయినట్లయితే నీ జీవితంలో మొట్టమొదటిగా నువ్వు దేవునికి ప్రధాన స్థానము ఇస్తావు. ఆ తరువాత దేవుని సన్నిధికి రెండవ స్థానాన్ని ఇస్తావు. వినండి, హిజ్కియా రాజు అయిన తరువాత తను మొదటిగా చేసింది తెలుసా? తన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తను రాజు అయిన తరువాత he became very serious about his faith. తన విశ్వాస విషయంలో చాలా తీక్షణం కలిగి మొదటి సంవత్సరమున మొదటి నెలలో తను ఒక తీర్మానం తీసుకున్నాడు. ఏంటో తెలుసా? నేను నా దేవునికి దగ్గరగా జీవించాలి. ఉద్యోగం వచ్చిందా? వివాహం జరిగిందా? గృహం నిర్మించుకున్నావా? నువ్వు అనుకున్నది సాధించావా? ఈ ప్రార్థనకు జవాబు వచ్చిందా? జాగ్రత్త, వాటిని పొందుకొని దేవునికి దూరం కావద్దు. దేవుడు నిన్ను దీవించినప్పుడు, నిన్ను కనికరించినప్పుడు, ఈ ప్రార్థనకు జవాబు ఇచ్చినప్పుడు నువ్వు చేయాల్సిన మొదటి పని ఏంటో తెలుసా? దేవునికి నువ్వు మరింత దగ్గరగా చేరాలి. హిజ్కియా, నీ రోగాన్ని నేను ముట్టి బాగు చేస్తా, 3వ దినమున నా మందిరమునకు ఎక్కి వెళ్ళవలెను. అంటే అర్థం ఏమిటి? నిన్ను బాగు చేస్తా. ఎందుకు బాగు చేస్తున్నానంటే నువ్వు నా సన్నిధిలో కనిపిస్తావని. నీ ఉద్యోగం నేను ఇస్తా. ఎందుకు నేను నీకు ఇస్తాను అంటే నువ్వు నా సన్నిధిలో కనిపిస్తావని. నిన్ను స్వస్థపరుస్తా. ఎందుకు స్వస్థపరుస్తానంటే నువ్వు నాకు సన్నిధిలో కనిపిస్తావని. నీ కుటుంబాన్ని నేను కడతా, నీ బిడ్డ వివాహం జరిగిస్తా, నీ కొడుకును అమెరికా పంపిస్తా, నువ్వు చేసిన ప్రార్థనకు జవాబిస్తా. ఎందుకనంటే నువ్వు కృతజ్ఞత కలిగి నాకు బహు దగ్గరగా జీవిస్తావని. అంతేగాని నేను ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని పట్టుకొని పారిపోతావని కాదు. హిజ్కియా 25 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఏం చేశాడో చూద్దాం రండి. హిజ్కియా 25 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు 2వ వచనము, అతడు తన పితరుడగు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. 25 సంవత్సరాల వయసున్నవాడు యథార్థంగా ప్రవర్తించడం అంత సులభం అంటారా? తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, టీనేజ్లో ఉన్నవాళ్ళు, 25 ఇయర్స్ లోపు ఉన్నవాళ్ళు, 30 ఇయర్స్ లోపు ఉన్నవాళ్ళు అడుగుతున్నాను, ఈ యవ్వన ప్రాయంలో పరిశుద్ధంగా జీవించటం, యవ్వన ప్రాయంలో యథార్థంగా జీవించటం, యవ్వన ప్రాయంలో శరీర కోరికలను జయించటం, యవ్వన ప్రాయంలో యవ్వనిచ్చలకు లోబడకుండా పరిశుద్ధంగా బ్రతకడం సాధ్యమంటారా? ఎస్ అంటారా? నో అంటారా? హిజ్కియా నిరూపిస్తున్నాడు, సాధ్యమే. నేను రాజును, ఒక దేశాన్నే పరిపాలించే రాజును. నాకే లోటు లేదు, పేరుకు లోటు లేదు, అధికారానికి లోటు లేదు, ఐశ్వర్యానికి లోటు లేదు, అన్నిటికీ అధికారిని నేను. కానీ ఓ తీర్మానం తీసుకున్నాను. ఏమిటంటే, ఈ అధికారం ఇచ్చింది దేవుడు, ఈ ఆధిక్యతనిచ్చింది దేవుడు, ఈ ఐశ్వర్యాన్ని ఇచ్చింది దేవుడు. కాబట్టి నేను దేవునికి మొదట స్థానాన్ని ఇవ్వాలి అని చెప్పి తాను అధికారిగా స్థిరపడినప్పుడు, రాజుగా స్థిరపడినప్పుడు తను మొదటి చేసింది ఏడో తెలుసా? తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్నాడు. సహోదరి, సహోదరుడా, దేవునికి మంచి ఉద్యోగాన్ని ఇచ్చి, మంచి జీతాన్ని ఇచ్చి, నీ జీవితాన్ని స్థిరపరిచి అన్ని విధాలుగా ఆశీర్వదిస్తే నీ ఆత్మీయ జీవితాన్ని దయచేసి నిర్లక్ష్యం చేయొద్దు. ఉద్యోగం లేనప్పుడు ఎంతగానో ప్రాధేయపడ్డావో, ఎంతగా ప్రార్థన చేశావో, ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా అదే ఆత్మీయతను కొనసాగించు. అది ఆశీర్వాదం. లేకపోతే క్షణం చాలు నీ ఉద్యోగం నువ్వు పోగొట్టుకోవడానికి. మొదటిగా చేసింది ఏమిటంటే, చదువుతున్నాను, మొదటి సంవత్సరం మొదటి నెల తను ఏం చేశాడట? మొదటి సంవత్సరం మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరిచి వాటిని
బాగు చేసి, తలుపును తెరిచి అని అంటే ఎవడో మూసేశాడు, అంతే కదండి. తలుపును తెరిచాడయ్యా అంటే ఎవడో మూసేశాడు. ఎవరు మూసేశారయ్యా అంటే ఎవరో కాదు, హిజ్కియా తండ్రి ఆహాజు అనే రాజు దుర్మార్గుడు, దుష్టుడు, పాపిష్టోడు. దేవుడు అంటే భయము భక్తి లేకుండా, దేవుని సన్నిధిని ప్రేమించకుండా, దేవుని సన్నిధికి రాకుండా, మనుషులెవరూ వెళ్ళకుండా దేవుని మందిరపు తలుపులను మూసిపడేశాడు. అలాంటి దుర్మార్గుడైనటువంటి తండ్రికి పుట్టినటువంటి కుమారుడు హిజ్కియా. సాధారణంగా మనం అంటాం యథా రాజా యథా ప్రజ, తండ్రిని బట్టే బిడ్డ కదండి. కానీ హిజ్కియా తండ్రిని అనుసరించలా. హిజ్కియా దేవుణ్ణి అనుసరించాడు. తన తండ్రి మందిరపు తలుపులు మూసేస్తే హిజ్కియా వచ్చి ఆ మందిరపు తలుపులు తెరిచాడు. సహోదరి సహోదరులు, ఈ దేహము దేవుని ఆలయము. నీ హృదయము దేవుడు నివసించే నివాసము. ఈ హృదయము బయట ఉండి దేవుడు ఏం చేస్తున్నాడు? తలుపు తడుతున్నాడు. ఎవరైనా ఆయన స్వరం విని హృదయపు తలుపులు తెరిచినట్లయితే ఈ హృదయము అనేటటువంటి అతి పరిశుద్ధ స్థలములోనికి దేవుడు ప్రవేశించి నిన్ను నన్ను ఈ భూమి మీద తానే క్యాప్టెన్గా ఉండి నడిపించాలి ఆశపడుతున్నాడు. బస్ ఎక్కారా ఎప్పుడైనా? డ్రైవర్ లేని బస్ ఎక్కారా? డ్రైవర్ ఉన్న బస్ ఎక్కారా? ఏంటి చెప్పండి, ఏమవుతుంది డ్రైవర్ లేని బస్ ఎక్కితే? ఎక్కడ బస్సు అక్కడే ఉంటుంది. అలాగే నీ జీవితాన్ని నడిపించటానికి యేసు డ్రైవర్గా ఉండకపోతే నీ బ్రతుకు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే పడి ఉంటుంది. ఈరోజు ఇక్కడ కూర్చున్న అనేక మంది జీవితాల్లో ఎదుగు లేదు, బొదుగు లేదు. ఆర్థికంగా ఎదుగుదల లేదు, కుటుంబ పరంగా ఎదుగుదల లేదు, ఆస్తిపరంగా ఎదుగుదల లేదు, ఆత్మీయంగా ఎదుగుదల లేదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే పడుంది, మార్పేమీ లేదు. కారణం తెలుసా? నీ జీవితాన్ని నడిపించటానికి దేవునికి నువ్వు అవకాశము ఇవ్వలేదు కాబట్టి. డ్రైవర్ లేని బస్సు ఎక్కువ కూర్చుంటే ఎక్కడికి కదలదు, అక్కడే ఉంటుంది. టైం వేస్ట్ అయిపోతుంది, ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది. సహోదరి సహోదరుడా, దేవుడు లేని జీవితం నువ్వు జీవిస్తున్నావు కాబట్టి నీ ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది, డబ్బు వేస్ట్ అయిపోతుంది, టైం వేస్ట్ అయిపోతుంది. ఏ ప్రయత్నం చేసినా ఎక్కడికి కదలక అక్కడే చతికిలబడిపోయావు. ఇలా ఎంతకాలం జీవిస్తావు? ఆనాడు మూసివేసి ఉన్నటువంటి దేవుని మందిరపు తలుపులు హిజ్కియా తెరిచాడట. మూసివేసి ఉన్నటువంటి నీ హృదయపు తలుపులు తెరిచి యెహోవాను నీ హృదయంలోనికి రానిచ్చినట్లయితే నీ బ్రతుకు బ్రహ్మాండంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఈరోజు హిజ్కియా చేసిన పని మనం చేయాలి. ఏమిటది? ఆత్మీయ జీవితం పట్ల శ్రద్ధ వహించాలి. దేవుడు నివసించేటటువంటి హృదయం అనే తలుపు తెరవాలి. ఆ హృదయంలోనికి యేసయ్య వచ్చినట్లయితే నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. అడుగుతున్నాను, ఈరోజు మళ్ళీ ఎంతమంది చెప్పగలరు నా హృదయపు తలుపు తెరవండి, అక్కడ యేసు కనిపిస్తాడు అన్నవాళ్ళు ఎంతమంది మనలో ఉన్నారు?